నేను ఎందుకు ఈ విషయాన్ని మాట్లాడుతున్నా అంటే పదే 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 నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో, నీ ఈపు నువ్వు చక్కగా చూసుకో. ఒక్కసారి వెనుకకు మళ్ళీ చూసుకో, ఈ దేశం వైపు చూడు. ఎక్కడన్నా మీరు ఆదరించే పరిస్థితి ఉన్నదా? బీహార్లోని పరిస్థితి ఏమైనది? ఏ రాష్ట్రంలోన్నా మేము జాతీయ పార్టీ మాది, తెలంగాణ స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ మాది అని చెప్పేసి ఏకుడు పీకుడు డైలాగులు కొట్టిడే తప్ప, రాసిచ్చిన డైలాగులు కొట్టిడే తప్ప అసలు దేశంలో నీ పార్టీకి ఏమైనా దిక్కు దివాను ఉన్నదా? ఎలా మాట్లాడేటప్పుడు చూసుకోవాలి కదా. నువ్వా మొత్తం భవిష్యత్తే లేకుండా చేస్తా, ఇదే లేకుండా చేస్తా అని మాట్లాడినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది. మేమేమంటున్నామంటే దయచేసి నాకు ఆయన మాట్లాడిన భాషను చాలా గొప్పగా కూడా నేను మాట్లాడతా, కానీ ఎందుకో నా కోసం సంస్కారం అడ్డొస్తూ ఉన్నది, సంస్కారం కొంత అడ్డొస్తూ ఉన్నది. ఎందుకనంటే మంచికో చెడుకో ఓ 6 గ్యారంటీల పేరు చెప్పిరు, మోసం చేసిరు. 420 హామీలు ఇచ్చిరు, మోసం చేసిరు. ఒక్కసారి చూడురు అని కడుపులో తలబెట్టిరు, కాళ్ళు మొక్కిరు, అన్నీ చేసిరు. ఒకసారి అవకాశం ఇచ్చినందుకు కర్మగాలి ఈ తెలంగాణ తల్లికి ఏం చెరొచ్చింది? ఇలా వల ఏడ్చే పరిస్థితులు వచ్చినది. ఇలా అట్లాంటి నేను ముఖ్యమంత్రి అయినావు కదా, అవునన్నా కాదన్నా నాకు కూడా నువ్వు ముఖ్యమంత్రి కాబట్టి మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్పగా ఉండాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు గొప్ప పాలన చేయాలి, మా ముఖ్యమంత్రి అనేటోడు సంస్కారవంతంగా ఉండాలని నేను కోరుకున్నాను. కాబట్టి కొంత నేను ఏమి అనలేకపోతున్నా, కానీ నువ్వు మాట్లాడే భాష ఏమన్నా చక్కదనాల భాష మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. మీరు చూడండి, మొత్తం ఈ భూమి నేనే పుట్టించిన, ఈ భూమికి నేనే రాజును అని మాట్లాడడం సరి అనేది కాదు. ఒక్కసారి నీ చరిత్ర ఎక్కడ మొదలైంది, నువ్వు ఎక్కడి నుంచి మొదలుపెట్టినావు, నువ్వు ఎక్కడి దాకా వచ్చినావు అనేది కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇలా 2 విషయాలు నేను మీకు మాట్లాడే పరిస్థితులు వస్తే ఒక 2 విషయాలు మీతో నేను మాట్లాడాలి. మొన్న తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం మాట్లాడినారు? పాలమూరు నల్లగొండ, ఒకప్పుడు పల్లెన పల్లెరు మొలిసే పాలమూరులోన అని పాటలు పాడుకున్నాం. శేతానమేడుందిరా తెలంగాణ సేలన్ని బీళ్ళాయరా అని కన్నీళ్ళ మీద కైగట్టుకొని ఉండుపైలంగుండు అమ్మ మాయమ్మ బొంబాయి పోతున్నా అని చెప్పేసి బొంబాయి బస్సు కోసం దరఖాస్తులు పెట్టినటువంటి పాలమూరు జిల్లాలో ఇలా మళ్ళీ కొంచెం ఊపిరి పీల్చుకున్నది బతుకమైన బిడ్డ మళ్ళా మన దగ్గరికి వచ్చినాడు, పాలమూరికి వచ్చినాడు, నల్లగొండకు వచ్చినాడు. రంగారెడ్డిలో ఇప్పుడిప్పుడే కొంచెం పుంజుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ వలసలు పోయే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి పాలమూరు, నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఎత్తిపోతల గురించి కొంచెం మాట్లాడండి అయ్యా అన్నాడు. మాట్లాడద్దా మరి? ఎండిపోనా పాలమూరు ప్రజలు? మళ్ళీ వలసపోనా? నువ్వే అన్నావు కదా, ఓ ప్రతిపక్ష నాయకుడు సలహాలు స్వీకరిస్తాం, మరి ఉంటే వారి సలహాలు స్వీకరిస్తాం అని చెప్పినాడు. మరి కేసీఆర్ మాట్లాడిన దానిలో 1-2 అటు పదాలు ఉన్నప్పటికీ ఉండొచ్చు. మరి ఆయన మాట్లాడిన మంచిని కూడా నువ్వు తీసుకోవాలి కదా. అట్లాంటి పెద్ద మనిషి గురించి ఎంత నీచమైన భాష మాట్లాడినావు రేవంత్ రెడ్డి గారు మీరు.